వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్లో మనందరికీ పరిచయమైన వాక్యం ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. చాలండి ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉందును అన్నాడు. అంటే యోహాను గారు ఇక్కడ రాస్తున్న ఆలోచన, ఉద్దేశము ఏమై ఉన్నది అంటే, బైబిల్లో దేవుని వాక్యములో నుండి ప్రియులారా, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. మనం దేవుని యందు ఏమవ్వాలంటే నిలిచి ఉండాలి. మనం దేవుని యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు ఆయన మన యందు ఏమవుతాడంటే నిలిచి ఉంటాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అన్నాడు. మీరును ఏమన్నాడండి? ఫలింపరు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథముల నుండి ప్రియులారా, మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మనము ఫలిస్తాం. ఈ తీగ ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్న మాట, తీగ ద్రాక్షావల్లిలో ఎలాగైతే అంటగట్టబడి ఉండదో, ఎలాగ నిలిచి ఉండకుండా ఉన్నప్పుడు ఫలించదో, ఎండిపోతుందో, అలాగనే దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవుని తీగని ప్రియులారా సహవాసములో మనం లేకపోతే మనం ఏమవ్వమంటే మనం ఫలించలేం. ఈరోజు మన అంశం ఏమిటంటే, క్లుప్తంగా ప్రియులారా, ఈ అర్ధగంట సమయంలో దేవునిలో మనము నిలిచి ఉండాలి. స్తోత్ర ప్రియులారా, మనం దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని యందు మనము నిలిచిన వారుగా ఉండాలి. మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతామో ఒక 3 ఆశీర్వాదాలను ఈరోజు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఈ చివరి పరిశుద్ధ దినం, ఈ దినాలన్నీ దేవుడు మనలను నడిపించాడు ప్రియులారా. ఈ దినాలన్నీ దేవుడు మనకు తన కాపుదలు ఇచ్చాడు, తన కృపను తోడుగా ఉంచాడు. ఈ దినములో ఈ మాసం అయిపోతుంది ప్రియులారా, అయిపోతుంది. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ప్రియులారా, మనము నిలిచి ఉండేవారంగా ఉండాలి. మనము నిలిచి ఉండేవారంగా ఉండాలి అంటున్నాడు కదా బైబిల్లో. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. దేవుడు మన యందు నిలిచి ఉండాలి అంటే మనం ప్రియులారా దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో మనము నిలిచి ఉండాలి. ఎప్పుడు మనం దేవునిలో నిలిచి ఉంటామో అప్పుడు ప్రియులారా మనం ఏమవుతామంటే ఫలిస్తాము. బైబిల్లో ఆదిలోనే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు దేవుని వాక్యములో ప్రియులారా ఒక క్రమబద్ధమైన ఆలోచన ఇచ్చాడు. ఎలాగంటే నిర్గమాకాండం 16వ అధ్యాయం మరి 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 16లో చూడుడి, విశ్రాంతి దినమును సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినములు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తాను తన చోట నిలిచి ఉండవలనని 7వ దినమున వెళ్ళకూడదు. అంటే దేవుడు వారికి మన్నాను ప్రియులారా ఆహారాన్ని ఇస్తున్నప్పుడు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మన్నానే ఆహారాన్ని వారికి అందిస్తున్నప్పుడు 6 దినాలు కూర్చుకోండి, 7వ దినం కూర్చుకొనవద్దు. 6వ దినం ఏమన్నాడంటే 2 దినాలకు సరిపోయినంతగా, అంటే విశ్రాంతి దినం, ఆ దినము దేవుని దినం కాబట్టి ఆ దినం మీరు కష్టపడకూడదు, కూర్చుకొనకూడదు, నడిపింపకూడదని వాక్యములు ప్రియులారా ఇక్కడ రాయబడుతూ ఉంది. అయితే అక్కడ అంటున్నాడు కదా, మీరు కూర్చుకోవాలన్నా
సన్నిధిలో మీరు గడపాలన్నా ఒకటే అంటున్నాడు అక్కడ. ఆయన అంటున్నాడు బైబిల్లో, ప్రియులారా, ప్రతివాడు తాను తన చోటు నిలిచి ఉండవలెను. స్తోత్రం. ప్రతివాడు ఆదిలోనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరున్న స్థలములో మీరున్న చోటున మీరు నిలిచి ఉండాలి అంటున్నాడు. స్తోత్రం. ఏమంటున్నాడు? నిలిచి ఉండాలి అంటున్నాడు. అంటే ప్రియులారా, మనమున్న చోటునే మనము నిలిచి ఉండాలి. మనమున్న చోటనే మనం ఏమవ్వాలంటే మనము నిలిచి ఉండాలి. అయితే వాక్యములో నిలిచి ఉండుట అంటే దేవునిలో, అంటే దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో మనము చెక్కు చెదరకుండా మనం ఏం చేయాలంటే మనము నిలిచి ఉండాలి. తన ప్రజలతో దేవుడు చెప్పేది ఏంటంటే, మీరున్న చోటనే నిలిచి ఉండండి, మీరున్న చోటనే భక్తిలో కొనసాగండి. నేను మీకు ఆహారాన్ని, నీటిని, ఆరాధన స్థలాన్ని నేనేమంటున్నానంటే నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రైజలా, ప్రైజలా. ఆహార స్థలాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో రాయబడిన రీతిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే భక్తిలో మనం నిలిచి ఉండాలి. శోధనలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, ప్రియులారా, నిందలు, ఆటుపోటులు వచ్చిన దైవ సన్నిధిని మనం కదలపరచకుండా మనం ఏం చేయాలంటే మనము నిలిచి ఉండాలి. స్తోత్రం. మనం ఏమవ్వాలంటే మనము నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉండాలి. ప్రియులారా, నిలిచి ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో రాయబడుతుంది. 15వ అధ్యాయములో బైబిల్ గ్రంథములో 5వ వాక్య భాగములో రాయబడుతుంది కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మనం దేవునిలో నిలిచి ఉన్నాం. స్తోత్ర, స్తోత్ర. ఒకవేళ శోధన ఎదుర్కొన్నారేమో, సమస్యలు ఎదుర్కొన్నారేమో, పోరాటాలు ఎదుర్కొన్నారేమో, బలహీనతలు ఎదుర్కొన్నారేమో, వేదనలు ఎదుర్కొన్నారేమో, అసమాధానాలు ఎదుర్కొన్నారేమో. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా బైబిల్ గ్రంథములో, ప్రియులారా, 15:5 ఏమన్నాడంటే మీరు బహుగా ఫలించెదరు అన్నాడు. స్తోత్ర. ఏమన్నాడు? మీరు బహుగా, చెప్పండి, ఫలించెదరు అన్నాడు.